వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కొండలు గుట్టలు దాటుకొని 670 కిలోమీటర్లు దాటుకొని 1600 అడుగులు పైకెక్కి ఎక్కడో శ్రీశైలం నుంచి కుప్పం నియోజకవర్గంలోనికి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించటమేనని గర్వంగా చెబుతున్న సీఎం జగన్. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు 672 కిలోమీటర్లు దాటుకొని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మైలవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిపై కొందరు పెత్తందారులు చేస్తున్న దుష్ప్రచారంపై కేశినేని నాని ఖండించారు. ఎవరైనా అనుకోండి, ఈ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా 20,000 పైన మెజార్టీతో మన తెలుగు తెలుస్తారు. ఇందాక మాస్టర్ ఇంకొక మాట్లాడుతూ చెప్పారు, మేము కృషి చేస్తాం 5,000 అడిగితే ఉంటుందని. మీ అంతా ఓల్డ్ స్కూల్ మాస్టరు. 14 ఎలక్షన్ వేరు, 19 ఎలక్షన్ వేరు, 24 ఎలక్షన్ వేరు. నేను చెప్తున్నా, ఎలక్షన్ ఆ రోజు కొన్ని ఎమోషన్స్ మీద జరిగింది. యాక్చువల్గా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలి. మీరు నాకు చెప్పింది 5,000తో గెలుస్తారని చెప్పి కొంచెం అటు 5,000తో గెలుస్తాను తప్పు మాట్లాడు. ఏమనుకోమండి, నేను కరెక్ట్ చేస్తాను. 20,000 దాటి అంటారు పైన. యాక్చువల్గా నిజం చెప్పాలంటే పోటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ అప్పుడు ఉన్న టైంలో ఎమోషన్స్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేయటం, అట్లాగే ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అని చెప్పి మీడియా ద్వారా నమ్మి ప్రజలందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యాడని తెలుసుకుని ప్రజలు నిజంగా మనం మోసపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడు. సరే, మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని సెంట్రల్లో గత 40 ఏళ్ల నుండి ఉన్న కబర్స్థాన్ను స్థానికంగా 2 వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చందాల సీను అనే వెల్లంపల్లి సీను, అతనికి తోడు దొంగలాగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా, మరి మైనార్టీలో పుట్టి మైనార్టీ సాంప్రదాయాలు తెలిసి ఇవాళ తోడు దొంగల్లాగా డబ్బు పిచ్చితో ఇక్కడ దోచుకోవడానికి ముస్లిం బరియల్ గ్రౌండే ఇవాళ పట్టుకున్నారు. ముస్లిం మతస్థులు తమకి పుట్టుకెంతో చావు అంత ముఖ్యం, ఇల్లు ఎంతదో శ్మశానం కబ్రస్థాన్ అనేది అంత ముఖ్యం. వాళ్ళ మత ఆచారాలు ఇవాళ పెట్టినటువంటి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్న ఆచారాలు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి
చోట సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజిస్తూ వాళ్ళ ప్రశాంతంగా ఆ సమాధుల దగ్గర కొంచెం కూర్చొని వాళ్ళ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలు వాళ్ళందరినీ కూడా మననం చేసుకోవటం ముస్లింల్లో ఉన్నటువంటి ఆచారం. దాన్ని వాళ్ళ మంట గలిపే విధంగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ముస్లిం నియోజకవర్గ ముస్లిమ్స్ని ఇక్కడ చనిపోయిన వాళ్ళని బరీలు చేస్తే ఇవాళ దాని మీద చూడండి ఎట్లాగా బుల్డోజర్లు చెత్త ఫ్యాక్టరీ బళ్ళు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి డబ్బుల కోసం కాంట్రాక్టులోని కమిషన్ల కోసం నాసి రకమైనటువంటి పనులు చేసి ఇష్టారీతిన ముస్లిం మత సాంప్రదాయాలు. ఎమ్మెల్సీ రుహుల్లాపై తప్పుడు ఆరోపణలు చేసిన పచ్చ మీడియా బోండా ఉమాపై ముస్లిం మైనారిటీల ఆగ్రహం. ముస్లింలకు బోండా ఉమా క్షమాపణ చెప్పాలని మైనారిటీ నాయకులు డిమాండ్. 100 మంది పందులాగా మాట్లాడుకుంటే కూడా మేము పట్టించుకోమని గర్వంగా చెప్తే మాకి ఇంత కష్టపడినాం. టైం పగులు ఈ మట్టి కోసం మేము నున్నా కానీ సూరంపల్లి కానీ హోటల్ దగ్గర వెళ్ళి నాణ్యమైన మట్టి కావాలి, అక్కడ మట్టిని కూడా పరిశీలించి తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. అంటే ఆ కష్టాన్ని విలువ మాకు తెలుసు. దానికి ఎవరో వచ్చి రోడ్డు మీద పోయేవాడు ఇది చేసేస్తున్నారు అది చేసేస్తున్నారు అంటే అభివృద్ధి జరిగే చోట ఆ బోండామ్మ అనే వ్యక్తికి తెలియదేమో. మా అక్కగారు 7 సంవత్సరాల కిందట వీళ్ళు ప్రభుత్వంలోనే డెంగూ వ్యాధి వచ్చి చనిపోయారు. అంటే వీళ్ళు అప్పుడు ఏం చేశారు, డెంగూ వ్యాధి కాదని ఏదో మాయ మాటలు చెప్పేసి అప్పుడు మా తమ్ముడు గారు హడావుడి చేస్తే మాయ మాటలు చెప్పేసి అప్పుడప్పుడు దహన కార్యక్రమానికి వాళ్ళే వచ్చి మాకు ఇచ్చేసారు. ఇదే మూపి చేయడానికి మాది డెంగూ ఏం లేదు, మా ప్రభుత్వం పరిపాలన బాగా చేస్తుంది. అప్పుడు చనిపోతే అదే గవర్నర్పేట ఖబర్స్థాన్లో మా అక్కగారిని పాతి పెడితే గవర్నర్పేట ఖబర్స్థాన్ కమిటీ వాళ్ళు అప్పుడు మా తల్లి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అమ్మ మీ కూతురు ఉన్నారు ఇక్కడ, అభివృద్ధిలో భాగం రోడ్డు వేయాల్సి వచ్చింది. ఆమె మీద నుండి ఏంటంటే మేము ఎక్కడ వెనకాడలా రండి. అదే పార్టీకి చెందిన ఇర్ఫాన్ గారు గవర్నర్పేట ఖబర్స్థాన్కి మసీ కమిటీకి పెద్ద వెళ్ళి చెప్పండి మాట ఏమైనా అర్థమవుతాం, రోడ్ వేసేయండి ముందు అన్నారు మా తల్లి గారు. పైన నుండి రోడ్ వేస్తాం. మేము అభివృద్ధిలో ఫస్ట్ ఉంటాం, అది మాదేనా ఒకటే పక్కన ఒకటే అని భావించే వ్యక్తులు. మీలాగా స్వార్థ రాజకీయాలు చేయడం మాకు అలవాటు లేదు. మీరు కనుక రుహుల్లా దీనిలో తినే అవసరమా? రుహుల్లా గురించి మీకు తెలియదేమో, ఇంకా నేర్చుకోండి. రుహుల్లా 100 మంది పెట్టే వ్యక్తి. రుహుల్లా దగ్గర ఎవరైనా వస్తే మీ మనసేమో 10 నిమిషాల్లో రండి అరగంట రండి చెప్పడం, అక్కడే జేబులో ఎంత వస్తే అంత ఇచ్చే వ్యక్తి రుహుల్లా. రుహుల్లా గురించి మీకేం తెలుసండి? ఇచ్చే 5 రూపాయలకి 10 రూపాయలు కక్కుర్తి పడే మంచిది కాదు. రుహుల్లాకి ఒక సామ్రాజ్యం ఉంది, మీకు తెలియదేమో. అది మీరు తెలుసుకోండి. మీలాగా కబ్జాలు చేయడం, మీలాగా రౌడీజం చేయడం రుహుల్లాకి తెలీదు. అంటే రుహుల్లా ఏంటి ఒక ఆణిముత్యం. తెలండి నాయన సోదరుని నేను చెప్పుకోవట్లా, ఇక్కడ వచ్చిన సమాజం మొత్తాన్ని అడగండి రుహుల్లా అంటే ఏంటో చెప్తారు. మైలవరం రెబల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న స్థానికులు. పాడు వీరాంజనేయ క్యాలీ సంవత్సరంన్నర నుంచి మేము వెళ్తున్నాం కృష్ణప్రసాద్ దగ్గరికి. ఆయన అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. తమ్మేసుకున్నారు, ఇంతవరకు తమ్మేసుకున్నా కూడా పట్టాలు కూడా ఇవ్వలేదు. అద్దెలలో వచ్చిందని అంటున్నారు. మరి పట్టాలు చేతికి ఇవ్వట్లేదు. ఏం చూస్తారు? మాకు రోడ్డు మీద నుంచి అల్లమంటారు, మేము ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడు చెప్తారో మమ్మల్ని తెలియదు, ఎప్పుడు ఖాళీ చెప్పిస్తారో తెలియదు. వాళ్ళు ఎప్పుడు లేకమంటే మేము అప్పుడు లెక్సేవాళ్ళు. సంవత్సరం అయింది. మంత్రి గారి దగ్గర చెప్తే మా పేరు ముందు ఇచ్చేది మళ్ళీ నేలను కూడా అద్దుకుంటున్నారు. ఇంట్లో ఒక లోపల 2000 చేస్తారా? కృష్ణప్రసాద్ ఓటు వేస్తారా? మైలవరం మండలం చంద్రాయగూడెం తెలుగుదేశం పార్టీ నేత లక్కిలశెట్టి పుల్లారావుకు మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన లక్కిశెట్టి పుల్లారావు గారు వయసు 53 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్న నాయకుడు. గత కొద్ది కాలంగా
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బ్లూ మీడియా ఛానల్స్లో ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేయటం, గత 2 రోజులుగా ఇక్కడే మైలవరం మెయిన్ రోడ్లో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర, యాక్సిస్ స్టాండ్ దగ్గర కార్యకర్తలు, నాయకులందరూ అక్కడ కూర్చోవడం, చర్చించుకోవడం, భావోద్వేగాలకు గురి కావడం, భయాందోళనకు గురి కావడం, మానసిక వేదనతో మరి ఈరోజు మనం పుల్లారావు గారిని కోల్పోయాం. దయచేసి ఈ బ్లూ మీడియా ఛానల్స్కి ఈ ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్న కొంతమంది సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి ఈ దుర్మార్గమైన ప్రచారాలను అరికట్టండి. కార్యకర్తలు, నాయకులు భావోద్వేగాలకు గురయ్యి ఇవాళ ఎంతో ఒక సీనియర్ నాయకుడిని మనం కోల్పోయాం. పుల్లారావు గారు ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న గ్రామాన్ని కూడా వదిలి మైలవరం పట్టణంలో అద్దెంట్లో ఉంటూ కూతుర్ని కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయించాడు, కొడుకుని ఇంజనీరింగ్ చదివించుకొని కష్టపడి మళ్ళీ విదేశాలకు పంపించి అక్కడ న్యూయార్క్లో ఒక యూనివర్సిటీలో చదివిస్తూ ఉన్నాడు. కుమారుడు అమెరికా నుంచి బయలుదేరాడు, రేపు ఉదయానికి వస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు మైలవరం నియోజకవర్గంలోని అటు రెడ్డిగూడెం, జీకొండూరు, ఇబ్రహీంపట్నం, అలాగే విజయవాడ రూరల్, అలాగే మైలవరం మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా రేపు ఈ అంతిమయాత్రలో అందరం ఉదయం 8-9 గంటలకల్లా పాల్గొని అతనికి మనం నివాళులు అర్పిద్దాం. తన పుత్రరత్నం నారా లోకేష్ అభివృద్ధి కోసమే రాష్ట్రంలోని టీడీపీ జనసేన కూటమి రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కాదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజానికం నిన్న రాత్రి నుంచి గారు ఒకటే మాట, ఎప్పుడో పాత చింతపండు పచ్చడి రుబ్బి 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 అదంతా తుప్పు పట్టిపోయి మళ్ళీ మాకు అదే పచ్చడి పెడతా అంటున్నారు చంద్రబాబు. కానీ మాకు ఈరోజు ఆ చింతపండు పచ్చడి వద్దు, ఎండాకాలం స్వచ్ఛమైన కొత్త మామిడికాయ పచ్చడి తినాలని చెప్పిన ఉద్దేశం తూర్పు నియోజక ప్రజానికానికి ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేమందరం గారు ఓటేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు ఈరోజు ఆ క్యాండిడేట్ని చూసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.